కర్ణాటక ఎన్నికల్లో ట్యాపింగ్ జరిగింది, అది వాస్తవం. ఇక వాళ్ళని ఈడీ అధికారులు బిఎల్ సంతోష్ వీళ్ళు వదిలిపెడతారా? ఇక బెదిరించి ఎలక్ట్రల్ బాండ్స్ అంట. ఎందుకంటే వీళ్ళు ఆ నగల వ్యాపారులను రియల్ వ్యాపారులు అందరినీ కూడా వాళ్ళ లొసుగులు తెలుసుకొని బెదిరించడం, తద్వారా బాండ్స్ రప్పించడం జరిగింది. నగలు రియల్టర్లే కదా, ఆఖరికి హీరోయిన్లను కూడా వదలలేదు. ఎంత గలీజ్ కాబట్టి మూసీ వంతెన కింద హార్డ్ డిస్క్ లాట. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రోజు ఎస్ఐబిలో హార్డ్ డిస్క్ కట్టర్తో ధ్వంసం చేసిన ప్రణీతరావు వాటి ముక్కలు అనంతగిరి అడవులో పారేసినట్లు వాంగ్మూలం ఇచ్చిన విషయం తెలిసిందే. పంజాగుట్ట టానాకు చెందిన ఓ బృందం అనంతగిరి అడవుల్లో వెతికినా వాటి జాడ దొరకలేదు. అయితే భుజంగరావు తిరుపతిల విచారణలో హార్డ్ డిస్క్ల ముక్కలను నాగోల్లోని మూసి వంతెన కింద పారేసినట్టు పోలీసులు గుర్తించారు. సోమవారం ఆ ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి రిట్రీవ్ చేయించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే హార్డ్ డిస్క్ సెక్టార్లు దెబ్బతిన్నా అవి ఎండలో ఎక్స్పోజ్ అయినా డేటా రికవరీ అసాధ్యమని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. గత వారం ప్రణీతరావును కస్టడీకి తీసుకొని విచారించిన పోలీసులు ఇప్పుడు ఆయన ఇంకా విచారించాల్సి ఉందని పేర్కొంటూ మరోమారు కోర్టులో పిటిషన్ వేసే సూచనలు కనిపిస్తున్నాయి. భుజంగరావు తిరుపతిలను కూడా వారం పాటు కస్టడీ తీసుకొని ఆ ముగ్గురిని కలిపి విచారించే అవకాశాలు ఉన్నాయి. ప్రణీతరావు మొదట ఏమన్నాడు, అనంతగిరి అడవుల్లో పడేసిన అని చెప్పేసి అబద్ధాలు చెప్పిండు. కానీ ఈ భుజంగరావు ఈ తిరుపతి ఇద్దరు వాళ్ళు అసలు విషయం చెప్పేసారు. ఎక్కడ ఇప్పుడు ఇక ప్రణీతరావు బెండ్ ఇంకా పెద్ద ఎత్తున ఇస్తారు. ఇప్పటికే చాలా బెండ్ తీసారు. ఇప్పుడు ఇంకా పెద్ద ఎత్తున పోలీస్ ట్రీట్మెంట్ ఏందో పోలీసుకు చూపించే ప్రయత్నం చేయబోతున్నారు. ఆల్రెడీ పాపం ఫస్ట్ రౌండ్ అయిపోయింది, మిగిలిన ఇంకొంచెం సీరియస్ అవుతుంది. రైట్, చెంచల్ కూడా జైల్లోనే అదే సీన్. ప్రణీతరావు భుజంగరావు తిరుపతి నుండి చెంచల్ కూడా జైలుకు తరలించిన విషయం తెలిసిందే. వీరికి వేరు సెల్స్ ను కేటాయించారు. వీరు ఎవరిని కలుసుకోకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్టు సమాచారం. వీరున్న 3 సెల్స్ లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారని, హై ప్రొఫైల్ కేసు కావడంతో 24 గంటలు నిఘా కొనసాగుతుందని తెలుస్తుంది. భుజంగరావు తిరుపతి అన్న జైలు సిబ్బందితో దురుసుగా ప్రవర్తించినట్టు తెలుస్తుంది. మేము అదనపు ఎస్పీ స్థాయి అధికారులు మాకు ప్రత్యేక సౌకర్యాలు కావాలని డిమాండ్ చేయడంతో వారు ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. దొంగల్ని పట్టుకొని ఉన్నత స్థాయి అధికారులు ఏమంటారు, ఏదైనా ఉండొచ్చు, నువ్వు చక్కగా ఉన్నప్పుడే అవన్నీ చేసిందే లంగ పని, ఇంకా దానికి ఇంకా కావాలట. వాళ్ళు మేము నేరస్తులం కాదు, మాపై ఫిర్యాదు వస్తే అదుపులోకి తీసుకున్నారు. ఆహా జైల్ మాన్యువల్స్ ప్రకారమే నడుచుకుంటాం, మీకు ప్రత్యేక వస్తువులు కల్పించాలి, మీ వ్యవహార శైలి సరిగ్గా లేదు అని సీరియస్ అవ్వడంతో భుజంగరావు తిరుపతి అన్న మిన్నకుండిపోయారని సమాచారం. సినిమాలలో చూపెట్టినట్టు ఇటువంటి లంగ లఫూట్ గాలని తీసుకుని 4 వీకి పోరాబై నువ్వు ఖైదీ అంటే ఏం చేస్తారు. ఇది హైలైట్ అసలు. నిన్న టచ్ లోకి వచ్చిన ప్రభాకర్ రావు ఇవన్నీ చూసి సైలెంట్ గా నాకు క్యాన్సర్ వచ్చింది, నేను యూఎస్ పోయినా మళ్ళీ 6 నెలల్లో తిరిగి వస్తా అని చెప్పి క్యాన్సర్ కోసమే పెద్ద టూరిస్టులు ఇండియాకి వస్తున్నారు. వీడు అటు పోయిండట. మరీ ఘోరం. ఇక చూడు, నేను క్యాన్సర్ చికిత్స కోసం అమెరికా వచ్చాను, జూన్ లేదా జూలైలో హైదరాబాద్ తిరిగి వస్తాను. మీరు ప్రస్తుతం ప్రభుత్వం చెప్పినట్లు పనిచేస్తున్నారు, నేను కూడా గత ప్రభుత్వం చెప్పినట్టుగానే పనిచేశాను. మనం అంతా పోలీసులు, మనం ఒక్కటి. దొంగనా కొడుకు, ఎంత దరిద్రమైన మాట అది. తాను చేసిన పనిని సమర్థించుకునే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. తమ ఇళ్లలో జరుగుతున్న సోదాలు వెంటనే ఆపాలని కోరినట్లు సమాచారం. ఎందుకు ఆపాలి అంటే ఇప్పుడు ఇళ్లలో జరుగుతున్న సోదాలలో 3 రకాల అంశాలు బయటకు వస్తాయి. ఒకటి, తను సంపాదించుకున్నటువంటి అక్రమమైన సొమ్ము, అక్రమమైన ఆస్తి, అక్రమమైన బంగారం, డబ్బు, నగదు, ఇవన్నీ బయటకు వస్తాయి. ఇవే కాకుండా ఇంకా ఎంతమందితోని లింకులు ఉన్నాయి పర్సనల్ గా అనేది కూడా బయటకు వస్తుంది కదా. సమాధానం అధికారిక ఈమెయిల్ కు పూర్తి సమాధానం పంపండి అని చెప్పినట్లు సదరు అధికారి చెప్పినట్టు. ఆ వెంటనే ప్రభాకర్ ఫోన్ కట్ చేసి సమాచారం. కాగా ప్రభాకర్ ఎస్పీ ర్యాంక్ లో తూర్పు మండలం డీసీపీ ఉన్నప్పుడే గొంతు క్యాన్సర్ బయటపడిందని అప్పటి నుంచి చికిత్స చేస్తున్నారని తెలుస్తుంది. ఆ తర్వాత డిఐజీ ర్యాంక్ లో హైదరాబాద్ సిసిఎస్ జాయింట్ సిపిగా పనిచేశారట. అబ్బా, నీ క్యాన్సర్ ఉన్నా కానీ నీకు డబ్బుల మీద, నీ కులం మీద ఎంత ప్రేమ ఉంది. ఈ లెక్కను చూసుకుంటే మనిషి ఇంత రోగపోడు ఎన్ని రకాల అక్రమాలు చేసినట్టు. ఇక కింద పోలీసులు మాత్రం ఒక రిక్వెస్ట్ చేస్తున్నారు, మేము కూడా చేసేటువంటి రిక్వెస్ట్ ఇదే. వీళ్ళ వల్ల ఇలాంటి దాని వల్ల ఇబ్బందులు పడ్డోళ్ళు ఎవరైనా సరే తెలుసు మాకు, మా వీడియోలు ఎక్కడ దాకా పోతున్నాయి, ఎవరెవరు చూస్తున్నారు అనేటువంటిది. ఈ ప్రణీతరావు భుజంగరావు అనేటువంటి అంశంలో, లేదంటే ప్రభాకర్ రావు అంశంలో ఎవరెవరైతే ఇబ్బంది పడ్డారో గో హెడ్ అండ్ కంప్లైంట్. ఇదే రైట్ టైం. నేను చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, రేపు పొద్దుగాల బాధపడొద్దు. చాలా క్లియర్ గా చెప్తున్నారు పోలీసులు. ఏదైనా ఉంటే వచ్చి కంప్లైంట్ చేయండి, మాకు అస్సలు ఇబ్బంది లేదు, మేము సాయం చేస్తాం మీకు అనేటువంటి. అభ్యర్థులపై అస్పష్టతే ఇంకా పెండింగ్ లో 8 పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ టికెట్ల కోసం తీవ్ర పోటీ. 3 చోట్ల తెరపైకి బీసీ నేతల పేర్లు. రేపు ఢిల్లీలో ఏఐసిసిఈసి సమావేశం. హాజరు కానున్న రేవంత్ బట్టి ఉత్తమ్ మెజారిటీ సీట్లకు అభ్యర్థులు ఖరారయ్యే ఛాన్స్ అంటూ ఒకరిని చూస్తారు. ఇంటర్ఫేస్ GUI గా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటున్నాయి అని నగరానికి చెందిన సైబర్ సెక్యూరిటీ నిపుణుడు ఒకరు ఆంధ్రజ్యోతికి వివరించారు. చూడండి, ఇంత ఘోరాతి ఘోరంగా అసలు ఇంతకు మించిన టెక్నాలజీ వాడినారు. అది ఇంకా రావాల్సిన అవసరం ఉందండి. కర్ణాటక ఎన్నికల్లో ట్యాపింగ్ జరిగింది, అది వాస్తవం.
వాస్తవం. ఇక వాళ్ళని బీడీ అధికారులు బిఎల్ సంతోషం వీళ్ళు వదిలిపెడతారా? ఇక బెదిరించి ఎలక్ట్రల్ బాండ్స్ అంట. ఎందుకంటే వీళ్ళు ఆ నగల వ్యాపారులను రియల్ వ్యాపారులు అందరినీ కూడా వాళ్ళ లొసుగులు తెలుసుకొని బెదిరించడం, తద్వారా బాండ్స్ రప్పించడం జరిగింది. నగలు రియల్టర్లే కదా, ఆఖరికి హీరోయిన్లను కూడా వదలలేదు. ఎంత గలీజ్ గల్ కాబట్టి మూసీ వంతెన కింద హార్డ్ డిస్క్ లాట. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రోజు ఎస్ఐబిలో హార్డ్ డిస్క్ కట్టర్తో ధ్వంసం చేసిన ప్రయత్నం వాటి ముక్కలు అనంతగిరి అడవులో పారేసినట్లు వాంగ్మూలం ఇచ్చిన విషయం తెలిసిందే. పంజాగుట్ట టానాకు చెందిన ఓ బృందం అనంతగిరి అడవుల్లో వెతికినా వాటి జాడ దొరకలేదు. అయితే భుజంగరావు తిరుపతిల విచారణలో హార్డ్ డిస్క్ల ముక్కలను నాగోల్లోని మూసి వంతెన కింద పారేసినట్టు పోలీసులు గుర్తించారు. సోమవారం ఆ ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి రిట్రీవ్ చేయించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే హార్డ్ డిస్క్ సెక్టార్లు దెబ్బతిన్నా అవి ఎండలో ఎక్స్పోజ్ అయినా డేటా రికవరీ అసాధ్యమని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. గత వారం ప్రణీతరావును కస్టడీకి తీసుకొని విచారించిన పోలీసులు ఇప్పుడు ఆయన ఇంకా విచారించాల్సి ఉందని పేర్కొంటూ మరోమారు కోర్టులో పిటిషన్ వేసే సూచనలు కనిపిస్తున్నాయి. భుజంగరావు తిరుపతిలను కూడా వారం పాటు కస్టడీ తీసుకొని ఆ ముగ్గురిని కలిపి విచారించే అవకాశాలు ఉన్నాయి. ప్రణీతరావు మొదట ఏమన్నాడు, అనంతగిరి అడవుల్లో పడేసిన అని చెప్పేసి అబద్ధాలు చెప్పిండు. కానీ ఈ భుజంగరావు ఈ తిరుపతి ఇద్దరు వాళ్ళు అసలు విషయం చెప్పేసారు. ఎక్కడ పడి ఇప్పుడు ఇక ప్రణీతరావు బెండ్ ఇంకా పెద్ద ఎత్తున ఇస్తారు. ఇప్పటికే చాలా బెండ్ తీసారు. ఇప్పుడు ఇంకా పెద్ద ఎత్తున పోలీస్ స్టేట్మెంట్ ఏందో పోలీసుకు చూపించే ప్రయత్నం చేయబోతున్నారు. ఆల్రెడీ పాపం ఫస్ట్ రౌండ్ అయిపోయింది, మిగిలిన ఇంకొంచెం సీరియస్ అవుతుంది. రైట్, చెంచల్ కూడా జైల్లోనే అదే సీన్. ప్రణీతరావు భుజంగరావు తిరుపతి చెంచల్ కూడా జైలుకు తరలించిన విషయం తెలిసిందే. వీరికి వేరు సెల్స్ ను కేటాయించారు. వీరు ఎవరిని కలుసుకోకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్టు సమాచారం. వీరున్న 3 సెల్స్లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారని హై ప్రొఫైల్ కేసు కావడంతో 24 గంటలు నిఘా కొనసాగుతుందని తెలుస్తుంది. భుజంగరావు తిరుపతి జైలు సిబ్బందితో దురుసుగా ప్రవర్తించినట్టు తెలుస్తుంది. మేము అదనపు ఎస్పీ స్థాయి అధికారులు మాకు ప్రత్యేక సౌకర్యాలు కావాలని డిమాండ్ చేయడంతో వారు ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. దొంగల్ని పట్టుకొని ఉన్నత స్థాయి అధికారులు ఏమంటారు, ఏదైనా ఉండొచ్చు, నువ్వు చక్కగా ఉన్నప్పుడే అవన్నీ చేసిందే లంగ పని, ఇంకా దానికి ఇంకా కావాలట. వాళ్ళు మేము నేరస్తులం కాదు, మాపై ఫిర్యాదు వస్తే అదుపులోకి తీసుకున్నారు. ఆహా జైల్ మాన్యువల్స్ ప్రకారమే నడుచుకుంటాం, మీకు ప్రత్యేక వస్తువులు కల్పించడం, మీ వ్యవహార శైలి సరిగ్గా లేదు అని సీరియస్ అవ్వడంతో భుజంగరావు తిరుపతి అన్న మిన్నకుండిపోయారని సమాచారం. సినిమాలలో చూపెట్టినట్టు ఇటువంటి లంగా లఫూట్ గాలని తీసుకొని 4 వీకి పోరాబై నువ్వు ఖైదీ అంటే ఏం చేస్తారు? ఇది హైలైట్ అసలు. నిన్న టచ్ లోకి వచ్చిన ప్రభాకర్ రావు ఇవన్నీ చూసి సైలెంట్ గా నాకు క్యాన్సర్ వచ్చింది, నేను యూఎస్ పోయినా మళ్ళీ 6 నెలల్లో తిరిగి వస్తా అని చెప్పి క్యాన్సర్ కోసమే పెద్ద టూరిస్టులు ఇండియాకి వస్తున్నారు. వీడు అటు పోయిండట. మరీ ఘోరం. ఇక చూడు, నేను క్యాన్సర్ చికిత్స కోసం అమెరికా వచ్చాను, జూన్ లేదా జూలైలో హైదరాబాద్ తిరిగి వస్తాను. మీరు ప్రస్తుతం ప్రభుత్వం చెప్పినట్లు పనిచేస్తున్నారు, నేను కూడా గత ప్రభుత్వం చెప్పినట్టుగానే పనిచేశాను. మనం అంతా పోలీసులం, మనం ఒక్కటి. దొంగనా కొడుకు, ఎంత దరిద్రమైన మాట అది. తాను చేసిన పనిని సమర్థించుకునే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. తమ ఇళ్లలో జరుగుతున్న సోదాలు వెంటనే ఆపాలని కోరినట్టు సమాచారం. ఎందుకు ఆపాలి అంటే ఇప్పుడు ఇళ్లలో జరుగుతున్న సోదాలలో 3 రకాల అంశాలు బయటకు వస్తాయి. ఒకటి, తను సంపాదించుకున్నటువంటి అక్రమమైన సొమ్ము, అక్రమమైన ఆస్తి, అక్రమమైన బంగారం, డబ్బు, నగదు, ఇవన్నీ బయటకు వస్తాయి. ఇవే కాకుండా ఇంకా